నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెదేపా అధ్యక్షులు చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినట్లే అని నిర్ధారించుకుని కూడా కొన్ని నోటీసులు కూడా జారీ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. తెదేపా అధ్యక్షులు చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది, నోటీసులు కూడా జారీ చేసింది అని చెప్పిన వార్తలు వచ్చాయి. నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా ఆ అనుచిత వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కంటిన్యూ చేశారనేది కూడా ఉంది. సో దీని గురించి మీరేమంటారు? అంటే 2017లో జరిగినటువంటి నంద్యాల ఉప ఎన్నికలు కనుక ఒకసారి ప్రామాణికంగా తీసుకుంటే మనం ఆ రోజు కూడా చాలా ఇబ్బందికరంగానే మాట్లాడాడు కదా. అడిబాజార్లో కాల్చి చంపేయండి, బంగాళాఖాతంలో పడేయండి, రకరకాలుగా మాట్లాడాడు కదా. నరహంతకుడు ఇట్లాంటి మా పదాలన్నీ ఉపయోగించాడు కదా. ఎన్నికల సంఘం ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇలా దుర్భాషలాడే వాళ్ళని, అభ్యంతరకరమైన పదప్రయోగం చేసేవాళ్ళని ఎంతమంది మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకుంది? అదే ధైర్యం కదా ఈ రాజకీయ నాయకులకి. వాస్తవంగా ఈరోజు చూసుకుంటా ఉంటే ఆ రోజే ఆయన తిరిగి 2019లో ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలి, అంత తీవ్రమైన పదజాలం ఉపయోగించాడు కాబట్టి. మరి ఆ రోజు ఏం చేసింది? ఈరోజు ఏదో జరుగుతుందని చెప్పి మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంటుందని అయితే నేను భావించట్లేదు. సర్వసాధారణం అయిపోయింది. ఈరోజు ప్రతి వాళ్ళు కూడా మాట్లాడతారు, ఎన్నికల సంఘం వివరణ కోరిద్ది, వివరణ ఇచ్చిన తర్వాత వాళ్ళని మీరు ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదు, మీరు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కాబట్టి మిమ్మల్ని ఎన్నికల్లో పాల్గొనకుండా మేము నిరోధిస్తున్నాము, మిమ్మల్ని బహిష్కరిస్తున్నామని చెప్పి అయితే ఎక్కడా లేదు కదా, ఎక్కడా చూడట్లేదు కదా. దానికి ఏదో ఒకటి వివరణ ఇస్తారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వస్తే దాని గురించి పట్టించుకోరు, అధికారం లేకపోయినా పట్టించుకోవట్లేదు. నిజంగా గనక ఎన్నికల సంఘం వాళ్ళకున్నటువంటి అధికారాలని సరిగ్గా వినియోగిస్తే ఇలాంటి అవాకులు చవాకులు ఎవరు పేలకుండా ఉంటారు. వాళ్ళని సరైన విధంలో ఎవరో అంటే అధికారంలో ఉండేవాళ్ళు వాళ్ళని నియంత్రిస్తున్నారు, వాళ్ళకు అనుకూలమైన విధంగానే వాళ్ళని పనిచేపిస్తున్నారు, చర్యలు తీసుకొని చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మాటలు ప్రతిసారి వస్తూనే ఉన్నాయి, ప్రతి ఎన్నికల్లో వస్తూనే ఉన్నాయి. దాన్ని ఇప్పుడు అంటే నా అభిప్రాయం మాత్రం చెబుతున్నాను, అది నిస్సందేహంగా తప్పు. చర్యలు తీసుకోవాలి. ఎవరు మాట్లాడినా, అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా లేకపోతే ప్రతిపక్షాలు మాట్లాడినా దాని మీద చర్యలు తీసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా ఇప్పటి వరకు కనీసం కొన్ని వందల సార్లు వాళ్ళ మీద దుర్భాషలాడుతూనే ఉన్నాడు. వయసు రీత్యా మాట్లాడుతున్నాడు, ముసలాడని మాట్లాడుతున్నాడు, నరహంతకుడని మాట్లాడుతున్నాడు, నరరూప రాక్షసుడని మాట్లాడుతున్నాడు, చంద్రముఖిలాగా వచ్చారని అంటున్నాడు, పశుపతిలాగా మాట్లాడుతున్నాడు, అలాగే కుటుంబ వ్యవహారాలు బయటికి తీస్తున్నాడు. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఆయన్ని అవహేళన చేస్తూ ఆయన్ని చాలా ఇబ్బందికరంగానే మాట్లాడుతూనే ఉన్నాడు కదా. కానీ ఏ రోజు కూడా ఇప్పుడు పత్రికల మీద మాట్లాడుతున్నాడు, ప్రసార మాధ్యమాల మీద మాట్లాడుతున్నాడు, ఆయన అది కొనసాగిస్తూనే ఉన్నాడు. ఏమనుకుంటున్నాడంటే అన్ని వ్యవస్థల్ని ఇప్పుడు దాకా అదుపాజ్ఞంలో పెట్టుకొని వ్యవహరించాడు కదా, కాబట్టి నాకేమీ కాదు, నన్ను రక్షించే వాళ్ళు రక్షిస్తారనే భ్రమలో ఇంకా ఆయన ఉన్నాడని అయితే మనం భావించాల్సి వస్తుంది. దీని మీద కనుక చర్యలు కనుక తీసుకుంటే అప్పుడు దాని గురించి ఆలోచించాలి. ఎన్నికల సంఘం కనుక ఏదో ఒక చర్య కనుక తీసుకుంటే ఇప్పుడు వ్యవస్థలు ఇంకా ఆయన వెంట లేవు, ఈయన మాట వ్యవస్థలు వింటలేదనే నమ్మకం ప్రజల్లో కలగాలి అంటే దీని మీద చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పుడు ఆయన జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే ఇప్పటి వరకు ఈ నిన్న జరిగినటువంటి పెన్షన్లకు సంబంధించి చనిపోయారు కదా వృద్ధులు కొంతమంది, దాన్ని లోతుపాతులు తీసుకున్నా కూడా వాళ్ళు చేస్తున్నట్టే కనపడుతుంది కదా చాలా వివరంగా. దాన్ని చూడాల్సింది ఎవరు? ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండగా సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు. మరి ఆయన ఏం చేస్తున్నాడు? ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది ఆయన కదా. అంటే ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధిపాజ్ఞంలో వీళ్ళందరూ పనిచేస్తున్నారు, చర్యలు వాళ్ళ మీద కూడా తీసుకోవాలి. వాళ్ళు కూడా ఉల్లంఘించినట్టే కదా. కాబట్టి ఇవన్నీ కూడా తీవ్రంగా పరిగణించి ఎన్నికల సంఘం కనుక తగు చర్యలు తీసుకుంటూ ఉంటే ఎక్కడో సాట దీనికి అడ్డుకట్ట పడుతుంది.
సో జగన్మోహన్ రెడ్డికి అయితే కోడ్ ఉల్లంఘించారు కాబట్టి నోటీస్ ఇచ్చారు అని అయితే తెలుస్తోంది ఈసీ. బట్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా సేమ్ చంద్రబాబుకు సంబంధించి సేమ్ అవే వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఉంది. సో అంటే కూటమిలో భాగమైనటువంటి బీజేపీ ఇప్పుడు కేంద్రంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఏమైనా ఆదేశాలు ఏమన్నా, అంటే ఢిల్లీ నుంచి ఏమన్నా ఆదేశాలు ఏమన్నా రావచ్చా? కొంచెం కఠినంగా వ్యవహరించండి ఎవరైతే కోడ్ ఉల్లంఘించారో వారిపైన, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఢిల్లీ నుంచి ఏమన్నా ఆదేశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఢిల్లీ స్థాయి నాయకులు మాట్లాడుతున్నారు, గల్లీ స్థాయి నాయకులు కూడా అదే విధమైన పదప్రయోగాలు ప్రయోగిస్తున్నారు కదా. కాబట్టి నాకు తెలిసినంతవరకు ఇందాక నాకు అందుకే చెప్పాను, దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటే ప్రజల్లో నమ్మకం ఏర్పడిపోయింది. బీజేపీ పైన కేంద్రం పైన ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మీద లేదు. ఈ గతంలో జరిగినట్టుగా కూడా ఊరక సంజయ్ శ్రీ నోటీసులు ఇచ్చేసారు కాబట్టి ఆయన దానికి వివరణ ఇచ్చారనుకోండి, వివరణ ఇచ్చి మళ్ళీ నేను మాట్లాడంటే వదిలేశారనుకోండి, ఇక దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో అంటే ఈసీ అంత కఠినంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు జగన్? నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ ఈసీ కనుక అంత కఠినంగా జగన్మోహన్ రెడ్డి పైన వ్యవహరించినట్లయితే జగన్మోహన్ రెడ్డి అది చూస్తూ ఊరుకుంటారు. ఎందుకంటే ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా కోడ్ ఉల్లంఘనకు సంబంధించి సేమ్ అలానే అనుచిత వ్యాఖ్యలు చేశారు. పశుపతి అని చంద్రబాబుని, అలాగే చంద్రముఖి అని కూడా సంబోధించడం జరిగింది. సో కంటిన్యూ అని మళ్ళీ అవే రిపీట్ చేశారు. అంటే ఈసీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి అంటే ఎందుకు పట్టించుకోవాలనేటువంటి భావన ఏమన్నా ఉంది అంటారా? అంటే ఇప్పుడు అన్ని మార్గాలు మూసుకుపోయినాయి కాబట్టి పదే ఇలా మాట్లాడితే ఏదైనా చర్యలు తీసుకుంటే, చూశారా నన్ను కావాలని భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కలిసి నన్ను ఇలా చేశారని చెప్పుకోవడం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడేమో. ఇదొక వ్యూహంలో భాగం అయ్యి ఉండొచ్చు కదా. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఇవి కూడా వ్యూహాల్లో భాగం కింద లెక్కేసుకోవాలి కదా. కాబట్టి ఇట్లా రెచ్చగొట్టి పదే రెచ్చగొట్టి అలాగే ప్రతిపక్షాల చేత కూడా మాట్లాడించాలని, లేదంటే ఇట్లానే రెచ్చగొట్టినందువల్ల కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటే ఇందాక నేను ఉదాహరించినట్టుగా వీళ్ళందరూ కావాలని చేస్తున్నారని చెప్పడం కోసం వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నాడని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ఎటు ప్రజాదరణ లేదు, వర్గాలు దూరమైనవి, వ్యవస్థలు దూరం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి చర్యలు తీసుకుంటే దాని మీద తీవ్రంగా ఆలోచిస్తారు కదా. అప్పుడు మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పేసి, చూసారా వీళ్ళందరూ కలిసి నా మీద కుట్ర పన్ని ఇలా చేస్తున్నారు, మీకు ఎంత చేశాను అంత చేశానని చెప్పుకోవడం కోసం ఆయన ఈ విధమైన ప్రయోగాలు చేస్తున్నారని చెప్పి ఎందుకు భావించకూడదు? ఓకే. సో అలాగే ఇలాగ చంద్రబాబు పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి అని వర్ల రామయ్య అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది కదా. సో దాని తర్వాత ఈసీ ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ రామయ్య కంప్లైంట్ ఇవ్వకపోతే ఈసీ స్పందించేటువంటిది కాదు అంటారా జగన్మోహన్ రెడ్డి కోలు ఉల్లంఘనకు సంబంధించి? అంటే ఎవరో ఒకళ్ళు సహజంగానే మాట్లాడిన దానికి ఇస్తారు కదా, ఫిర్యాదు చేస్తారు కదా. ఆ ఫిర్యాదు ఆధారంగానే వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఉంటారు. కొన్ని సుమోటోగా కూడా తీసుకుంటారు. మాట్లాడి కొన్ని వాళ్ళకి అనిపిస్తే సుమోటోగా తీసుకుంటారు. అది ఎప్పుడంటే వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారని భావన కనుక కేంద్ర ఎన్నికల సంఘం అంటే పైన అధికారులు వాళ్ళు ఆదేశిస్తే వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి సుమోటోగా కూడా తీసుకుంటారు, వాళ్ళు ఏం మాట్లాడినా కూడా. అట్లా చాలామందికి ఇంతకుముందు నోటీసులు పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. కాబట్టి ఇప్పుడు నేను ఇందాక ఉదాహరించినట్టు నిస్సందేహంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద నమ్మకం ఏర్పడుతుంది. అంటే ఇంకా వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలో లేవు అని చెప్పని నాకైతే ఇప్పటి వరకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలోనే ఉన్నాయనే భావన కలుగుతూ ఉంది. ఎందుకంటే సిఎస్ మీద చర్యలు తీసుకోలేదు, డీజీపీ గారి మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి. ఓకే. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కోడ్ ఉల్లంఘించారు. అలాగే ప్రతిపక్ష నేత తెదేపా అధ్యక్షులు చంద్రబాబుపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మరి ఇంత సీరియస్గా ఏమన్నా యాక్షన్ తీసుకుంటుందా? ఢిల్లీ నుంచి ఏమైనా ఆదేశాలు వస్తాయా?